స్నాక్ బాక్స్ రెసిపీ. ఈ వీక్ మెహ్రా స్నాక్ బాక్స్ లోకి బ్రౌనీ చేద్దాం అనుకున్నానండి. అయితే మైదాతో చాలా సార్లు చేశాను, కాకపోతే ఈ మధ్య మేము మైదా కంప్లీట్ గా అవాయిడ్ చేసేసాము. సో ఓట్స్ తో ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను, బట్ ఫెయిల్ అయింది. కానీ న్యూ రెసిపీ అయితే వచ్చింది, అదే బ్రౌనీ బాల్స్. ఇది ఎలా జరిగిందో చూపించేస్తాను రండి. ఫస్ట్ ఒక కప్ ఓట్స్ పౌడర్ తీసుకోండి. ఇప్పుడు ఇదే కప్ లో హాఫ్ కప్ బెల్లం పొడి కూడా తీసుకుని పావు కప్ ఫ్యాట్ ఎలిమెంట్ ను తీసుకున్నాను. యూజువల్ గా గీ యూజ్ చేస్తాను, బట్ ఈ రోజు అయితే ఆయిల్ తీసుకుని ఈ బెల్లం పొడిలో వేసి ఒక 3 minutes పాటు విస్కర్ తో మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇందులో పౌడర్ చేసుకున్న ఓట్స్, ఒక స్పూన్ చాక్లెట్ పొడి, బేకింగ్ పొడి, ఇంకా బేకింగ్ సోడా వేసి ఒక స్పూన్ అవిసె గింజల్ని మిక్సీలో పౌడర్ చేసి ఆ పొడి కూడా యాడ్ చేసుకున్నాను. విడిగా అయితే పిల్లలు తినరు కదా, కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. సో ఇలాంటివి అయితే దాచేసి పెట్టేయడమే పిల్లలకి. సో మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అన్ని కలిపి ఒకసారి మిక్స్ చేసేయడమే. బట్ కన్సిస్టెన్సీ కోసం కొంచెం కొంచెం కాచి చల్లార్చిన పాలు కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. ఒకేసారి పాలు మొత్తం పోసారో పలుచుగా అయిపోతుంది. సో నిదానంగా యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ మరి కేక్ బ్యాటర్ లాగా కాకుండా థిక్ గా ఉండేలాగా చేసుకుని కేక్ టిన్ గ్రీస్ చేసుకుని బ్యాటర్ యాడ్ చేసుకుని ప్రీ హీట్ చేసిన అవెన్ లో 180 degrees దగ్గర 15 minutes బేక్ చేసుకోండి. తర్వాత రూమ్ టెంపరేచర్ లోకి వచ్చే వరకు కూల్ చేసి కట్ చేస్తే బ్రౌనీ వచ్చేస్తుంది. బట్ మన కేసులో రాలేదు, కానీ చాలా చాలా టేస్టీగా ఉంది. కాకపోతే ఇలా స్పూన్ వేసి స్నాక్ బాక్స్ లో పెట్టడం అయితే కుదరదు కదా. సో ప్లాన్ బి ఏంటంటే దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా వత్తడమే. బ్రౌనీ బాల్స్ రెడీ. నిజంగా అండి, మహిరాకి ఇంకా ఇంట్లో అందరికి చాలా బాగా నచ్చేసాయి. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసాం కదా, అవి అయితే సూపర్ టేస్టీగా వచ్చాయి. సో ప్రాసెస్ ఎలా ఉన్నా ఎండ్ ప్రోడక్ట్ మాత్రం అదిరిపోయింది.